వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యాన్ని ధ్యానిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. 2వ అధ్యాయము పైన విస్తృతమైన వాక్య ధ్యానము మనము చేశాము. 2వ అధ్యాయము పైన విస్తృతమైన వాక్య ధ్యానము మనము చేసి ఉన్నాము. మరియు కొన్ని రిపీట్స్ కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చిన కారణాన మనం కొంచెం ఆలస్యమైనాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ప్రారంభిస్తూ ప్రార్థిస్తున్నాము. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము సంఘ విస్తరణ, దాని కొరకు మీరు చేసినటువంటి శక్తి ప్రదర్శన, మహిమ ప్రదర్శన మేము ఆలోచిస్తున్నాము. మాకు సహాయం చేయండి దేవా. నీ కార్యములు డబ్బు చేత జరగవు, మహిమ చేత జరుగుతాయి అనే ఒక బలమైన సందేశము నేటి మా క్రీస్తు సంఘమునకు కలుగుటకు సహాయమేమో. ఈ రాత్రి వాక్యం వింటున్న వారు వారి తార్కిక జ్ఞానము చేత కాక తమ హృదయమునందలి విశ్వాసము చేత నీ వద్దకు వచ్చుటకు సహాయము చేయండి. నేను బహుబలహీనుడును, నా పైన చాలా పని ఒత్తిడి ఉన్నది. ఆ పనులు పూర్తి చేయుటకు నాకు కృపనిమ్ము. నేటి మా ప్రేక్షకులు ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును అంగీకరించని వారు ఉండి ఉంటే ఈ శుభతరుణాన్ని వాడుకోవటానికి వారికి కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథం మరి యొక్క పేరు పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం. అపోస్తలులు యొక్క చర్యలు వర్ణించబడ్డాయి ఈ గ్రంథంలో. పరిశుద్ధాత్మ దేవుడు, అపోస్తలులు కలిసి చేసినటువంటి పనుల సంపుటి ఈ గ్రంథం. సంఘము అనుదినము చేర్చబడుతోంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ ఉండగా అని మనకు అర్థమవుతుంది. మన బాధ్యత సువార్త ప్రకటన, దేవుని కార్యము ఆత్మల రక్షణ. ఈ 2 పనులలో ఉన్నటువంటి భాగస్వామ్యము మనకు అర్థం కావాలి. మనం సువార్త ప్రకటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలు రక్షించాలి. మనం సువార్త చెప్పిన ప్రతి మనిషి రక్షించబడతాడని అనుకోవద్దు. సువార్త ప్రతి వ్యక్తికి ఎందుకు చెప్పబడుతోందో తెలుసునా? తీర్పు దినాన అతడు చెప్పుకునే జవాబుకు తానే ఉత్తరవాది అగునట్లు సువార్త చెప్పబడుతోంది. నా మాటలు జాగ్రత్తగా వినండి.
దేవుడు ఏ మానవుణ్ణి కూడా ఎన్నడూ తనపై విశ్వాసముంచు అని బలవంతం చేయలేదు. స్వచిత్తానికి ఒలేషన్ అంటారు. స్వచిత్తానికే మానవునికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక భోజనపు బల్ల మీద పదార్థములన్నీ కూడా సిద్ధం చేయబడి ఉంచబడతాయి. ఖాళీ ప్లేట్లు ఉంచబడతాయి. భుజించటానికి వచ్చిన వారు తమ ఇష్టం చొప్పున తమకెంత కావాలో వాళ్ళు వాటిని తీసుకొని తినాలి. కనుక ప్లేట్ నిండా ఒకళ్ళు పెట్టి ఇవన్నీ నువ్వు తినాలి అనే బలవంతం లేదు. రక్షణ విందు సిద్ధంగా ఉంది. భుజిస్తావా లేదా అనేది ఆ ఒక్కొక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువు రక్షణను కలుగజేశాడు. ఉచితంగా తీసుకోమని ఆఫర్ ఇచ్చి పెట్టి ఉంచాడు. దాన్ని ఉచితంగా తీసుకున్నటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళతారు. తీసుకొని వారు తీర్పు దినాన లెక్క చెప్పుకుంటారు. కాబట్టి మన యొక్క భావన, మన ఉద్దేశాలు ఎట్లుండాలంటే, సువార్థికులవి ప్రకటించుట వరకు మన పని, రక్షించుట దేవుని పని అనేది మనం గుర్తెరగాలి మొట్టమొదట. అలా గుర్తెరగకుండా ఇవాళ పరిశుద్ధాత్మని పని కూడా తామే తమ చేతుల్లోకి తీసుకుంటున్న వ్యక్తులే మత మార్పిడి పేరిట విమర్శకు గురవుతున్నారు, అటాక్స్కు కూడా గురవుతున్నారు. జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో మొట్టమొదటి 10 వచనాలను మనము చూచినప్పుడు ఒక అద్భుతము జరిగినది. ఆ అద్భుతము ఒక కుంటివాడు దేవాలయము వెలుపట భిక్షమెత్తుకుంటున్నవాడు స్వస్థత పొందాడు. తదుపరి రక్షణ పొందాడు. తదుపరి ఆరాధన చేశాడు. తదుపరి సాక్షిగా జీవించాడు. ఇక్కడ మనం ఒక్కసారి గమనించాలి. చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పల్, రక్షణను గూర్చినటువంటి సమాచారం ఒక్క మాటతో వెళ్ళింది. ఒక్క మాటతో వెళ్ళింది. ఆ ఒక్క మాట అతని హృదయములో జొచ్చగానే, ప్రవేశించగానే ఒక శక్తితో కూడిన అద్భుత కార్యం అతని పట్ల జరిగింది. అతడు వెంటనే భౌతిక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక రక్షణను కూడా అనుభవించాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఈ భౌతిక సంబంధమైనటువంటి మిరకల్స్ దేని కొరకంటే ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడేటువంటివే తప్ప అవి చేసిన వ్యక్తికో పొందిన వ్యక్తికో లబ్ధి చేకూర్చేవి కావు. గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లోని ప్రతి సూచక క్రియ, ప్రతి అద్భుత కార్యము, ప్రతి మహత్కార్యము దేవుని గూర్చి ప్రజలు తెలుసుకోవటానికే తప్ప చేసిన సేవకుని గురించి తెలుసుకోవటానికి కాదు, లేక ధనార్జన కొరకు కాదు. ఏలియా కాలంలో ఇశ్రాయేలు జనాంగం ఎదుట ఏలియా చెప్పి ఆకాశము నుండి అగ్నిని దించి ఆ బలిపశువును మాంసాన్ని ఖండించి దహించి బుగ్గిపాలు చేయించాడు. అక్కడ ప్రజలు దేవుని అంగీకరించారు, దైవజనునిగా ఏలియాను అంగీకరించారు. We will get the respect
రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్ బికాజ్ ఆఫ్ ద లార్డ్. దేవుని బట్టి జరిగిన క్రియలను బట్టి మనలను గౌరవిస్తారు తప్ప మనలో ఏ శక్తి లేదు, మనలో ఏ బలము లేదు, మనకు స్వశక్తి కాదు. ఇది దైవశక్తి, నీ స్వశక్తి కాదు అనేది ప్రతి బోధకుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉపమానం, ఈ యొక్క అద్భుతం గుర్చిన వర్ణన దేవునికి మనలను సమీపస్తులుగా చేయాలి, అది ఉద్దేశం. 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళుతున్నారు, మెట్లు ఎక్కుతున్నారు. దేవాలయం మెట్ల మీద కొందరు భిక్షగాండ్రు కూర్చున్నారు. అందులో ఒక కుంటివాడు, పుట్టినప్పటి నుండి కుంటివాడు అయిన ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. మోసుకొని పోబడుచుండేవాడు. దేవాలయంలోకి వెళ్ళి వాడిని భిక్ష అడుక్కుండేవాడు. ప్రతి దినము వాడిని ఆ ద్వారం దగ్గర ఉంచుతూ వచ్చారు. కొందరు మనుష్యులు అతనిని భిక్షాటన కొరకు వినియోగించుకుంటున్నారు. కొందరు అంగవైకల్యాన్ని భిక్షాటన కొరకు వాడుకుంటారు. ఇది ఇప్పటికీ సంభవిస్తున్నటువంటి సత్యమే. ఒక రోజున నేను ఒక భిక్షగాన్ని చూచి, రోడ్డు మీద పడి ఉన్నాడు. ఒక గోనె పట్ట ఎదర వేసుకుని కొన్ని చిల్లర నాణెములు, 1-2 చిన్న చిన్న నోట్స్ ఉన్నాయి. చాలా అంగవైకల్యం ఉంది ఆయనకు. నేను అతనికి దాటిపోతూ ఆగి వెనకకు వచ్చి సహాయం చేయాలనుకున్నాను. ఈ లోపట అతడు తన ఎదుట ఉన్న గోనె సంచి యొక్క పొరలు లేపి చూచుకుంటున్నాడు. నేను వచ్చి చూడగా అందులో విస్తారమైనటువంటి ధనం కనపడింది. నాకు 100 నోట్లు ఎన్నో చాలా అక్కడ ఉన్నాయి. నా దగ్గర ఒక్క 10 రూపాయలే ఉంది నా సర్వైవల్కి. ఆ రోజు ఆ 10 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. నేను చాలా షాక్ అయ్యాను. ఆ తర్వాత అతను అబ్జర్వ్ చేశాను. ఒక పక్కన ఆగి ఒక అతను వచ్చి ఆ డబ్బు లెక్క పెట్టుకొని అతను అక్కడే ఉంచి ఆ డబ్బు పట్టుకెళ్ళిపోయాడు. భిక్షాటనను కొందరు దేని కొరకు వాడుకుంటున్నారు? బాంబేలో భిక్షాటన చాలా పెద్ద వ్యాపారం. ఇంటర్నెట్లో నేను ఒక రోజున రిచెస్ట్ బెగ్గర్స్ ఇన్ ఇండియా అని ఒక సెర్చ్ చేశాను. చేసినప్పుడు బాంబేలో ఒక భిక్షగానికి 75 లక్షల విలువ కలిగినటువంటి ఒక అపార్ట్మెంట్ ఉన్నది. అతని ఫోటో చూపించారు. సో ఆ మధ్యన బెంగళూరులో పీజీ చేసిన వారు భిక్షాటం చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు దే చేంజ్డ్ ద డ్రెస్సెస్. వాళ్ళు 600 రూపాయలు మినిమం పర్ డే భిక్షాటన మీద సంపాదిస్తున్నారు అని తేల్చారు. కొందరు 1,00,000 రూపాయల వరకు ఆదాయాన్ని కూడా భిక్షాటనలో కలిగి ఉన్నారట. ఇవాళ నా టాపిక్ భిక్షాటన కాదు. భిక్షాటన నిజ అంగవైకల్యం కలిగిన వారు చేశారు ఆ రోజుల్లో. ఇవాళ అంగవైకల్యం లేని వారు సృష్టించుకుని కృత్రిమంగా వాళ్ళు నటించి డబ్బు తీసుకుంటున్నారు. అది ఎంత హేయమైన పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, శృంగారమును దేవాలయం యొద్ద 3 గంటల వేళ ప్రార్థనా కాలము 3 గంటలకే పేతురు గారు యొప్పేలో చర్మకారుని ఇంట ప్రార్థన చేశాడు. దావీదు భక్తుడు చక్రవర్తిగా ఉండి అనుదినం 7 మార్లు ప్రార్థన చేశాడు. ఇవాళ మన మహమ్మదీయ సహోదరులు
నమాజ్ చేస్తారు, ప్రతిరోజు కూడాను నమాజ్ చేస్తారు. మా ఇంటికి సమీపంలో కొన్ని మసీదులు ఉన్నాయి. వాటిల్లో నిత్యము దేవుణ్ణి బిగ్గరగా ప్రార్థిస్తూ ఉంటారు. కనుక అనుదినము కూడాను జరిగింది ఏమిటంటే, అక్కడ ఆనాడు సంఘమైనప్పటికీ కూడాను యూదా మత సాంప్రదాయాన్ని మిక్స్ చేసి వాళ్ళు నడిచారు. కొన్ని విషయాలలో యూదుల వలె కూడా వాళ్ళు ప్రవర్తించి భంగపడినట్లుగా గలతీ పత్రికలో పౌలు పేతురు గారిని గురించి విమర్శ చేసి విడిచిపెట్టాడు. కనుక వాళ్ళు ప్రార్థనకు వెళ్ళారు, దేవాలయానికి వెళ్ళారు. కానీ దేవాలయము ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాక్టీస్, అది పాత నిబంధనకు చెందినటువంటి యొక్క అంశం. మన దేహము దేవాలయము, సంఘమే దేవాలయము దేవుని ఆత్మకు తప్ప భౌతికాలయాలు కూడుకుని స్థలాల వరకు మాత్రమే. పుట్టినది మొదలుకొని కుంటివాడు భిక్షగా ఎత్తుకుంటాకి వెళుతున్నాడు. పేతురు యోహాను దేవాలయంలోనికి వెళ్ళాలనుకున్నప్పుడు వాడు మెట్ల మీద కనపడ్డాడు, భిక్ష ముడుగుతున్నాడు. పేతురు యోహాను వాని వైపు చూచి అంటున్నారు, మా తట్టు తేరి చూడు అన్నారు. మా తట్టు చూడుము, లుక్ అట్ అస్. దిస్ ఈస్ ద ఛాలెంజ్ టుడే. లుక్ ఎట్ అస్. మమ్మల్ని చూడండి, మమ్మల్ని చూడండి, మా వైపు చూడండి. దిస్ షుడ్ బి ద డిమాండ్ ఆఫ్ ఏ ప్రీస్ట్ ఆర్ ఎ క్రిస్టియన్. మనం లోకానికి చెప్పాల్సింది ఏంటంటే, లుక్ అట్ జీసస్ అని చెబుతున్నాం. బట్ వీ షుడ్ క్లెయిమ్ and demand people and ask them to look at us. Look at us. Look at us. You can find Jesus in us. Look at Jesus. Where is Jesus? Look at us. That is the lesson today. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏమిటంటే, యేసును చూడు అనలేదు వాళ్ళు, మమ్మల్ని చూడు అన్నారు. ఎందుకంటే మా యందు ఉన్నది యేసే. అర్థమవుతోందా? కనుక మా తట్టు చూడంటే వాడు అనుకున్నాడు ఏమైనా దొరుకుతుందేమో అని చూచాడు. వెండి బంగారములు నీకు ఇచ్చేటట్లు మా దగ్గర లేవు. నేను ఒక మాట చెబుతానండి, ఇవాళ మనం ఒక సేవకులుగా మనం మాట్లాడాల్సి వస్తే, ఆర్ వి ఇన్ ద పొజిషన్ లైక్ అపోస్టల్స్? చెప్పండి. ఇవాళ నేను ఉదయాన్నే లేచి నేను రికార్డింగ్కి వచ్చే ముందు కూర్చొని ఆలోచిస్తున్నాను, ఐ హ్యావ్ నో మనీ ఇన్ మై హ్యాండ్స్. హౌ కెన్ ఐ డూ ద థింగ్స్? హౌ కెన్ ఐ డూ ద థింగ్స్? హౌ కెన్ ఐ పే ద బిల్స్? మీకు చెబుతున్నాను, apostles never carried money and never maintained money in the bags. They totally depended on God, not on the structures of the human being or the missions. గాలిని పోలి ప్రయాణం చేసి వెళ్ళిపోయారండి. వారి పరిచర్యలకు డబ్బు ఎక్కడ లేదు. ఇవాళ మన పరిచర్యలకు టీవీ వాళ్ళకు డబ్బులు కట్టాలి, టెక్నీషియన్స్కి డబ్బులు కట్టాలి, కరెంటు బిల్స్కి డబ్బులు కట్టాలి. ఇవాళ పీరియడ్ వేరు. కనుక షల్ ఐ డిపెండ్ ఆన్ మనీ ఆర్ షల్ ఐ డిపెండ్ ఆన్ పీపుల్? ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఇన్ స్పిరిట్. ఆ రోజున వాళ్ళు చెప్పారు, వాడు వెండి బంగారాల కోసం చూస్తున్నప్పుడు, నీకిచ్చునట్లు వెండి బంగారములు నా యొద్ద లేవు. వెండి బంగారములు నా యొద్ద లేవు. లుక్ అట్ us, నా వైపు చూడు. నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు నీకు ఇవ్వడానికి. నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను.
ఇదొక్కటి అర్థమైతే సేవ మారిపోతుంది. సేవలో అంతస్తులు, భవనాలు, వాహనాలు ఇవి తాత్కాలికం, కేవలం ఫెసిలిటీ కొరకే తప్ప ప్రాధాన్యం కాదు. నాకు కారున్నా లేకపోయినా ప్రాధాన్యం కాదు, మందిరమున్నా లేకపోయినా ప్రాధాన్యం కాదు. కానీ వెన్ సంబడి లుక్ ఎట్ మీ, ఐ మస్ట్ హ్యావ్ జీసస్ ఇన్ మై లైఫ్ అండ్ ఇన్ మై మినిస్ట్రీ. యేసున్నాడా లేదా? యేసు లేకుండా ఎన్ని ఉన్నా సున్నా. వెండి బంగారములు నీకిచ్చినట్లు నా యొద్ద లేవు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ. 2వ అధ్యాయంలో చివరి వచనాలు అన్నారు, వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకుని వారు అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. అపోస్తలుల పాదముల దగ్గర వేలాది మంది ఆస్తులు అమ్మి తెచ్చి పెడితే పేతురు అంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు. నా సంస్థలో డబ్బున్నది నాది కాదు. గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ ఎంప్లాయీకి చుట్టూత డబ్బే ఉంటుంది ఆ చెస్ట్ అంతటిలో కూడా. కానీ అతని జీతమే అతనికి ఆధారం, అతని పర్సులో ఉన్న చిల్లరే అతనికి ఆధారం. బ్యాంకులో మొత్తం నోట్ల కట్లు ఉన్నాయని తీసి వాడుకోవటానికి కుదరదు. మినిస్ట్రీలో మన లిమిటేషన్స్ మనకు తెలియకపోతే ఇట్లాగే ఉంటుంది. సమాజం ఎట్లా పాడైందో అట్లా. మా తట్టు చూడు, లుక్ ఎట్ us. ఆడు చూస్తూ ఉంటే అన్నాడు, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. ఏమి కలిగి ఉన్నాడంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడు. ఏం కలిగి ఉన్నాడు? బలమైన యేసు నామమును కలిగి ఉన్నాడు. ఇవాళ నేను అదొక్కటే కలిగి ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదు. నవ్వుకుంటారండి, స్టూడియో లేదు నాకంటే నవ్వుకుంటారు. ఇప్పుడు మీరు వింటే రోడ్డు మీద ఒక ఆటో పోయింది, అట్లా ఆటో వీళ్ళు వెళ్తున్నాడు, గట్టిగా మాట్లాడుకుంటాను నేను ఆ శబ్దాలు రాకుండా. 7,000 ఎపిసోడ్స్ చేసిన వాడికి స్టూడియో లేకపోవటం వేళ. చూడండి, మనం గమనించాల్సింది ఏమిటంటే, మనం భౌతిక విషయాల కూర్పు మీద మనం లక్ష్యం ఉంచుతున్నామా, లేక ప్రభువు మీద మన లక్ష్యం ఉంటుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తారట. వెంటనే వాని పాదాల్లో చీలమడలో బలం వచ్చేసింది. దిగ్గున లేచి నడవటం ప్రారంభించాడు. గంతులేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. మందిరములోకి వెళ్ళాడు. ప్రజలు సాక్ష్యము చెప్పునట్లు విస్మయం పొందేటట్లుగా అతని ప్రవర్తన మారిపోయింది. ఆ యొక్క భిక్షాటన వదిలిపెట్టాడు, ఆరాధన ప్రారంభించాడు. ఆరాధించని వారే భిక్షాటన చేస్తారు. డబ్బుతో సేవ కట్టాలనుకున్న వాడు ఆరాధికుడు కాడు. ఆరాధికుడు డబ్బుతో సేవ కట్టడు. గుర్తుపెట్టుకోండి. డబ్బుతో సేవ నిర్మాణం చేయాలనుకునేవాడు ఎన్నడూ కూడా ఆరాధికునిగా, నిజ ఆరాధికునిగా మారలేడు. ఊరికే మాటల ఆరాధనే అవుతుంది. నేను మనవి చేస్తున్నా మీకు, ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. ఇక ఒకడు పట్టుకొచ్చి మెట్ల మీద కూర్చోబెట్టక్కర్లా. ఇప్పుడు స్వతంత్రంగా మందిరంలోకి వెళ్తున్నాడు. ఎంతో కాలం మందిరం యొక్క వెలుపట మెట్లను ఆగిపోయిన వాడు మందిరంలోనికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, గంతులేస్తున్నాడు. యేసు శక్తి అతనికి విడుదలనిచ్చింది. యేసయ్య యొక్క శక్తి అతనికి విడుదలనిచ్చింది.
అతనిని గుర్తుపట్టిన వారు ఆశ్చర్యపడ్డారు. దే ఫిల్డ్ విత్ వండర్ అండ్ అమేజ్మెంట్. దే ఫిల్డ్ విత్ వండర్ అండ్ అమేజ్మెంట్. అమేజ్మెంట్. గుర్తించండి సహోదరుడా, సహోదరి, నీ కార్యములు చూచి ప్రజలు విస్మయము, ఆశ్చర్యము పొందుతున్నారా? పరవశత్వం చెందుతున్నారా? విస్మయముతో కూడిన పరవశత్వము నీ యొక్క జీవితం ద్వారా పొందుతున్నారా? నీ మినిస్ట్రీ ద్వారా ప్రజలు పరవశులవుతున్నారా? పరవశులైపోయారు. Amazement and wonder what had happened to him. ఏం జరిగిందో చూచేటప్పటికి ఆశ్చర్యం, కుంటివాడు నడిచేస్తున్నాడు. కారణం ఏమిటి? పేతురు లేవనెత్తుట జనులు చూచారు. వాడు మందిరంలో తిరుగులాడుట చూచారు, కేకలు చూచారు, ఆనందం చూచారు, మందిరంలో స్తుతించటం చూచారు. భిక్షగాని బ్రతుకు మారిపోయింది. నేను చెబుతానండి, ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. ఈ భిక్షగాని ఆదాయం పోయిందా లేదా? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పోయిందండి. యేసు అతని జీవితంలోనికి వచ్చినప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పోయిందని ఆలోచించలేదు. నేను అనేక పర్యాయాలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని అబ్రప్ట్గా విడిచిపెట్టుకున్నాను. మీకు తెలుసా? అందుకే ఇంత పేదరికం అనుభవిస్తున్నాను నేను. యూ కాంట్ బిలీవ్. మీరు అనొచ్చు ఫోర్డ్ కార్లో తిరుగుతున్న పేదరికం ఏంటని. యూ డు నాట్ నో మై ఫైనాన్షియల్ క్రైసిస్. ఇవాళ ఎంత కఠినమైన ఆర్థిక స్థితి ఉందో మీకు తెలియదు. నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ సోర్సెస్. డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవునిపై ఆధారపడండి మిత్రులారా. ప్రార్థన చేస్తాను. కుంటివాని బ్రతుకు మారిపోయింది. ఆరాధికుడయ్యాడు, అడుక్కునేవాడు. ప్రార్థన. నీవు ఆరాధికుడుకుంటావా, ఇంకా అడుక్కునేవానుకుంటావా? తేల్చుకో. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం ఇచ్చారు, వెండి బంగారాలు లేవు, యేసు నామాన్ని ఇచ్చారు, ఆరాధికునిగా మారమని సందేశం ఇచ్చారు. లార్డ్, ఐ హోల్ హార్టెడ్లీ వర్షిపింగ్ యూ లార్డ్. యాక్సెప్ట్ మీ. మా ప్రేక్షకులను దీవించము. ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. క్యాలెండర్ ముద్రణకు కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.